హలో గుడ్ మార్నింగ్ అందరికీ. క్రిస్పీగా ఉండే కార్న్ చాలామందికి ఇష్టం. రెస్టారెంట్లోకి వెళ్ళి ఎంత పైసలైనా పెట్టి తినేస్తుంటారు. అదే మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే మసాలాలతో తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా ఒక్కసారి కడిగేసేసి ప్లేట్లోకి అయితే తీసుకోండి, వాటర్ లేకుండా. ఇక మరొక గిన్నె తీసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు పెట్టేసేయండి. ఇవి బాగా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఈ మొత్తం కార్న్ అంతా అందులో వేసేయండి. ఇది 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత ఇదంతా ఒక జల్లిగంటలో వేసేసి వాటర్ అంతా పక్కన తీసేయండి. ఉడికించిన కార్న్ను ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించడానికి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఒక కడాయి పెట్టి వేయించడానికి సరిపడా ఆయిల్ కూడా పోసేసుకుందాం. ఇక ఉడికించి పెట్టుకున్న ఈ కార్న్లోకి 1 స్పూన్ మైదా, 4 స్పూన్లు కార్న్ఫ్లోరు, చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ముందుగానే మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసేసి కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేయండి. ఇవి కొంచెం బయటికి చిందుతాయి, జాగ్రత్తగా వేసుకోవాలి. చటపట్లాడుతాయి అన్నమాట, బయటికి చిందుతాయి. కొంచెం దూరంగా ఉండి ఇది చేసుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించండి, హైలోనే ఉండాలి. వేయించిన కార్న్ అంతా ఒక పేపర్ నాప్కిన్లో వేసుకోండి. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలాలను అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే కారం సరిపడా, మిరియాల పౌడరు, లెమను, కొత్తిమీర కొద్దిగా వేసేసి మంచిగా కలిపేసేయాలి. దీంట్లో చాట్ మసాలా ఉంటే వేసేసుకోండి, ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏమి తినరు మా పిల్లలు, అందుకని ఇవి మాత్రం వేసేసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసాను. సూపర్గా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మరి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.